గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ. సో నిన్న మనం టెంపుల్స్, మాస్క్ అండ్ చర్చెస్ యొక్క ఆర్కిటెక్చర్స్ గురించి తెలుసుకున్నాము. సో ఈరోజు ఏంటంటే వరల్డ్ ఫేమస్గా ఉన్న ఆర్కియాలజికల్ సైట్స్ గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ చూడండి, పిరమిడ్స్ ఆఫ్ గిజా. సో ఇది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంది? ఈజిప్ట్లో ప్రజెంట్ అయి ఉంది. The pyramids of Giza are among the most iconic archaeological monuments in the world. Built during the 4th dynasty of the Old Kingdom around 2600 to 2500 BCE, they served as royal tombs for Pharaohs Khafre and Menkaure. సో పిరమిడ్స్ ఆఫ్ గిజా ఏంటంటే మోస్ట్ ఐకానికల్ మాన్యుమెంట్స్ వరల్డ్లో ఉన్నాయి. అండ్ వాటి యొక్క ఇమేజెస్ చూద్దాము. ఇదిగోండమ్మా వీటి యొక్క ఇమేజెస్. ఈ పిరమిడ్స్ ఆఫ్ గిజాని బిల్డ్ 4500 years ఎగో బిల్డ్ చేశారు. సో ఈ యొక్క పిరమిడ్స్ అనేవి 4000 years ఎగో బిల్డ్ చేశారు. అంటే 2600 నుంచి 2500 BC మధ్యలో దీన్ని బిల్డ్ చేశారు. సో ఆ టైమ్స్లో దీన్ని ఎలా డిజైన్ పెరహాట్స్ కుఫు అండ్ కఫ్రీ మ్యాన్కర్, సో ఈ వీళ్ళు కలిపి దీన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. సో అసలు వీటిని బిల్డ్ చేయడానికి ఉన్న పర్పస్ ఏంటంటే పెరహస్ బాడీస్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో యాజ్ అ మాన్యుమెంటల్ టోమ్ కింద, సో వాళ్ళ యొక్క బాడీస్ని ప్రొటెక్ట్ చేయడానికి దీన్ని బిల్డ్ చేశారు. సో ఈ వీటి యొక్క ఇమేజెస్. సో ఇక్కడ ఏంటంటే 3 మెయిన్ పిరమిడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ 3 మెయిన్ పిరమిడ్స్ యొక్క హైట్ చూసుకుంటే ద లార్జెస్ట్ వన్ వచ్చి 481 feet టాల్ ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ మ్యాన్ మేడ్. సో ఆల్మోస్ట్ 3800 years ఎగో దీన్ని బిల్డ్ చేశారు. అండ్ ఇవన్నీ మ్యాన్ మేడ్ పిరమిడ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ పిరమిడ్ వచ్చి హుఫు సన్ బిల్డ్ చేశారు. అండ్ దీన్ని పిరమిడ్ ఆఫ్ కఫ్రీ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ పిరమిడ్ వచ్చి పిరమిడ్ ఆఫ్ మెన్కర్. సో ఈ పిరమిడ్ ఏంటంటే స్మాలెస్ట్ వన్. ఈ యొక్క 3 పిరమిడ్స్లో కల్లా ఇది స్మాలెస్ట్ వన్. సో ఇది ఎవరు బిల్డ్ చేశారంటే కఫ్రీ సన్. సో దీన్ని కఫ్రీ సన్ బిల్డ్ చేశారు. సో ఇక్కడ మీకు 3 టైప్స్ ఆఫ్ పిరమిడ్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకి మేజర్గా.
హిస్టరీలో చూసుకుంటే త్రీ మేజర్ పర్సన్స్ ఉన్నారు. అందులో వచ్చి ఫర్హద్, కుఫు, కఫ్రీ అండ్ మెన్కు. సో వీళ్ళ యొక్క నేమ్స్ తోటి పిరమిడ్స్ అనేవి పిలుస్తారు. ద లార్జెస్ట్ వన్ ఏంటంటే గ్రేట్ పిరమిడ్ అని పిలుస్తారు. సో గ్రేట్ పిరమిడ్ ఆర్ కుఫు అని కూడా పిలుస్తారు. సో ఇదేంటంటే టాలెస్ట్ వన్. ఈ యొక్క త్రీ పిరమిడ్స్లో కల్లా ఇదే టాలెస్ట్ వన్ అండ్ ఇది వచ్చి 481 feet టాల్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ పిరమిడ్ వచ్చి ఏంటంటే పిరమిడ్ ఆఫ్ కఫ్రీ. ఇదేమో కుఫు సన్స్. సో కుఫు ఒక సన్ బిల్డ్ చేశారు అండ్ దాని యొక్క నేమ్ వచ్చి పిరమిడ్ ఆఫ్ కఫ్రీ. సో ఇదిగోండి ఇక్కడ టాలెస్ట్ వన్ కనిపిస్తుంది కదా, ఇది గ్రేట్ పిరమిడ్. తర్వాతది పిరమిడ్ ఆఫ్ కఫ్రీ, ఆ తర్వాత పిరమిడ్ ఆఫ్ మన్కర్. సో ఇలాగా త్రీ పర్సన్స్ ది నేమ్స్ తోటి దీన్ని బిల్ చేయడం జరిగింది. సో ఆ టైమ్స్లో ఒక బిలీఫ్ ఏంటంటే అరౌండ్ 25,000 సిటిజన్స్ తోటి దీన్ని 25,000 సిటిజన్స్ ఒక వర్క్ ఫోర్స్ తోటి వీటిని బిల్ చేశారు అని బిలీఫ్. సో ఇదమ్మా పిరమిడ్ ఆఫ్ గిజా గురించి. సో ఆర్కిటెక్చర్ ఫీచర్స్ చూడండి. మేడ్ ఆఫ్ లైమ్ స్టోన్ అండ్ గ్రానైట్, ఒరిజినల్లీ కవర్డ్ విత్ పాలిష్డ్ వైట్ కాసింగ్ స్టోన్స్. సో ఇదేంటంటే లైమ్ స్టోన్ అండ్ గ్రానైట్తో బిల్డ్ అయింది అండ్ వీటిని కవర్ చేసింది ఎలాగంటే పాలిష్డ్ వైట్ కాస్టింగ్ స్టోన్స్ తోటి కవర్ చేశారు అండ్ ప్రిసైజ్ అలైన్మెంట్ విత్ కార్డినల్ డైరెక్షన్స్. సో ఇది ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ గురించి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ చూడండి. డెమోన్స్ట్రేట్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అండ్ ఆస్ట్రానమీ. సో ఈ యొక్క బిల్డింగ్ కానివ్వండి అండ్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 2600 నుంచి 2500 బీసీలో దీన్ని బిల్డ్ చేశారు. సో ఆ టైంలో ఉన్న అడ్వాన్స్ ఇంజనీరింగ్ గురించి కానివ్వండి, ఆస్ట్రానమీ గురించి డెమోన్స్ట్రేట్ చేయడానికి అండ్ రిఫ్లెక్ట్స్ బిలీవ్స్ ఇన్ ఆఫ్టర్ లైఫ్ అండ్ డివైన్ కింగ్షిప్. సో ఇవి మెయిన్గా ఎందుకు బిల్డ్ చేశారు, వాళ్ళ యొక్క బాడీస్ని అనేది ప్రొటెక్ట్ చేయడానికి. సో వీళ్ళ బిలీఫ్స్ని బట్టి అలా ప్రొటెక్ట్ చేయడం వల్ల ఆఫ్టర్ లైఫ్ బిలీవ్స్ కానివ్వండి అండ్ డివైన్ కింగ్షిప్స్ గురించి రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ పార్ట్ ఆఫ్ ఎ లార్జర్ నెక్రోపోలిస్ ఇంక్లూడింగ్ 1 minute అమ్మా. సారీ. సో చూడండి, పార్ట్ ఆఫ్ లార్జర్ నెక్రోపోలిస్. సో నెక్రోపోలిస్ అంటే కాంప్లెక్స్ థింగ్స్. సారీ అమ్మ, కోల్డ్ ఎక్కువ అవడం వల్ల అంత పర్ఫెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను. సో చూడండి, నెక్రోపోలిస్ అంటే లార్జ్ కాంప్లెక్స్ థింగ్స్ అనమాట. సో ఇందులో ఏంటంటే గిజా ప్లేట్లో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు. సో దీన్ని ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు అండ్ గిజా ప్లాట్యూని. అండ్ నెక్స్ట్ చూడండి, ఆర్కియాలజికల్ సిగ్నిఫికెన్స్.
Excavations revealed worker settlements, tools, and burial practices showing organized labor systems rather than slave labor myths. సో ఎక్స్కవేషన్స్ అంటే తవ్వకాల ద్వారా ఏంటంటే వర్కర్స్ యొక్క సెటిల్మెంట్స్ కానీ వాళ్ళ యొక్క టూల్స్ అండ్ బొరల్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ అని షోకేస్ చేసినాయి. అండ్ ఇవేంటంటే ఒక స్లేవ్ లేబర్ మిత్స్ కాకుండా స్కిల్డ్ వర్కర్స్. సో వాళ్ళందరూ ఒక స్కిల్డ్ వర్కర్స్. సో మోర్ దాన్ 25,000 మెంబర్స్ స్కిల్డ్ వర్కర్స్ని యూజ్ చేశారని చెప్పుకున్నాం కదా ఇందాక. సో అలాగే దాన్ని ఒక థింగ్ అనేది షోకేస్ చేసింది. దీని యొక్క ఆర్కియాలజికల్ సిగ్నిఫికెన్స్ ఇది. సో అర్థమైందా అమ్మా పిరమిడ్స్ ఆఫ్ గిజా గురించి? సో నెక్స్ట్ చూడండి, మచు పిచు ఇమేజెస్ చూద్దాము. సో ఈ నేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ ఈ వరల్డ్ అనే ఫేమస్ ఆర్కియాలజికల్ సైట్స్. సో ఇవి వాటి యొక్క ఇమేజెస్. సో మచు పిచు అనేది ఏంటంటే లాస్ట్ సిటీ అనమాట. లాస్ట్ సిటీ ఆఫ్ ద ఇన్కస్. సో ఇదేంటి పెరూలో ప్రజెంట్ అయి ఉంది అండ్ దీన్ని లాస్ట్ సిటీ ఆఫ్ ఇన్కస్ అంటారు. సో ఇదేంటంటే అరౌండ్ 1450లో బిల్డ్ చేశారు. సో ఇది బిల్డ్ చేసింది రాయల్ ఎస్టేట్ ఎంపరర్ పచాకుతి. సో ఇదేంటంటే రాయల్ ఎంపర్స్ అనే వాళ్ళు బిల్డ్ చేశారు. సో వాళ్ళ యొక్క సిటీ కింద, క్యాపిటల్ సిటీ కింద దీన్ని బిల్డ్ చేశారు. బట్ దీన్ని అబాండ్ చేస్తారు. సో 100 years లేటర్ దీన్ని అబాండ్ చేశారు. అండ్ ఇది ఎలా మళ్ళీ డిస్కవర్ చేశారంటే స్పానిష్ కాంకెట్. సో ఇక్కడికి వెళ్ళి దీన్ని రీడిస్కవర్ చేశారు. సో ఏదమ్మా దీని యొక్క ఇమేజెస్. ఇది ఏంటంటే లాస్ట్ సిటీ అనమాట. సో ఇదిగోండి మీకు ఇక్కడ సో హౌసెస్ చూడండి కనిపిస్తున్నాయి కదా. సో ఇది ఏంటంటే ఒక లాస్ట్ సిటీ కింద. సో ఆ ఎంపరర్ తన యొక్క క్యాపిటల్ సిటీ కింద దీన్ని బిల్డ్ చేసుకున్నారు. బట్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ దీన్ని అబాండ్ చేయడం జరిగింది. అండ్ అలా జరిగిన ఒక 100 years తర్వాత ఒక స్పానిష్ సో అలా అబాండ్ చేస్తారు ఒక 100 years యూజ్ చేసుకుని. ఇన్ 1911లో హిరామ్ బింగమ్ సో అనే ఒక స్పానిష్ పర్సన్ దీన్ని రీడిస్కవర్ చేశారు. సో అండ్ తర్వాత దీన్ని సో వన్ ఆఫ్ ద సెవెన్ వండర్స్లో వన్ ఆఫ్ ద వండర్ కింద దీన్ని యునెస్కో రికగ్నైజ్ చేసింది. సో దీని యొక్క కన్స్ట్రక్షన్స్ అండ్ పర్పస్ వైజ్గా చూసుకుంటే ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 2400 meters అబౌవ్, అంటే ఫీట్స్లో చూసుకుంటే 7710 feet అబౌవ్ దీన్ని బిల్డ్ చేశారు. సో బిట్వీన్ ఆండస్ అండ్ అమెజాన్ బేసిన్. సో మౌంటైన్స్ మధ్యలో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 2400 meters అబౌవ్ బిల్డ్ చేశారు. సో ఈ యొక్క ప్లేస్ ఏంటంటే సో ఆ టైంలో రాయల్ రిట్రీట్ కిందను రిలీజియస్ అండ్ అగ్రికల్చర్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి ఒక రాయల్ సిటీ కింద యూజ్ అయ్యింది. అండ్ తర్వాత
ఈ ఆర్కిటెక్చర్ పరంగా చూసుకుంటే ఇది ఇన్కెన్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఏంటంటే డ్రై స్టోన్స్ వాల్స్ కానివ్వండి అండ్ తర్వాత ఆస్ట్రోనామికల్ అలైన్మెంట్స్ అనేవి యూజ్ చేశారు. సో మీకు వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ప్లేస్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అండి. సో ఈ ఆస్ట్రోనామికల్ అలైన్మెంట్స్ తోటి అండ్ ఇక్కడ యూజ్ చేసిన డ్రై స్టోన్ వాల్స్ అనేవి యూజ్ చేశారు. ఇదిగోండి ఇది సో అక్కడ ప్రజెంట్ అయిన ఒక స్టోన్ అనమాట ఇది. సో ఇది ఆస్ట్రోనామికల్గా అన్ని డైరెక్షన్స్ విధంగాను పర్ఫెక్ట్గా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. సో ఇదేంటంటే అబాండ్మెంట్ గురించి చూసుకుంటే బిలీవ్స్ బట్టి ఇది అన్ఫినిష్డ్ అయినా అవ్వాలి ఆర్ అబాండెడ్ అనేది జరిగి ఉండాలి. సో స్పానిష్ ఇన్వేజన్ యొక్క డిస్రప్షన్స్ వల్ల సో ఈ యొక్క ప్లేస్ అనేది అబాండ్ జరిగింది అని ఒక బిలీఫ్. సో ఇది వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్ కింద 1983లో దీన్ని డిస్కవర్ చేశారు. సో దీన్ని రీడిస్కవర్ చేసింది మాత్రం 1911లో బై హిరమ్ భిన్గమ్, అమెరికన్ ఎక్స్ప్లోరర్ అమ్మ అతను. సో 1911లో సో ఆయన దీన్ని రీడిస్కవర్ చేశారు అండ్ తర్వాత 1983లో దీన్ని యునెస్కో హెరిటేజ్ సైట్ కింద ఈ ప్లేస్ అనేది రికగ్నైజ్ చేశారు. అండ్ అలాగే 7 వండర్స్లో వన్ ఆఫ్ ద వండర్ కింద 2007లో దీన్ని ఈ యొక్క ప్లేస్ని తీసుకున్నారు. సో ఈ నేమ్ కొంచెం మీకు డిఫరెంట్గా ఉండొచ్చు బట్ ఇది వన్ ఆఫ్ ద 7 వండర్స్. సో మంచు పిచ్చు పెరు. సో మంచు పిచ్చు ఈజ్ ఎ 15th century Incan sited and located in Andes Mountain. సో ఇన్కాన్ ఆర్కిటెక్చర్స్ అనేవి ప్రజెంట్ ఉన్నాయని చెప్పాను. ఇన్కాన్ ఆర్కిటెక్చర్ గురించి చూసుకుంటే మనకి ల్యాండ్స్ డ్రై స్టోన్స్ అనేవి వాల్స్ యూజ్ చేశారు. ఇదిగోండి ఇది ఇన్కాన్ ఆర్కిటెక్చర్ గురించి. సో ఇక్కడ మనకి స్టోన్స్ చూసుకుంటే డ్రై స్టోన్స్ అనేవి యూజ్ చేశారు వాళ్ళు. సో మేజర్గా స్టోన్స్ అనేవి యూజ్ చేశారు. సో దీన్ని ఇన్కాన్ ఆర్కిటెక్చర్ అంటారు. నెక్స్ట్ చూడండి దీంట్లో ఉన్న ఫీచర్స్. స్టోన్ స్ట్రక్చర్స్ బిల్డ్ వితౌట్ మోటార్ అగ్రికల్చర్ ట్రేస్ టెర్రస్ టెంపుల్ ఆఫ్ ద సన్. సో అగ్రికల్చర్ పరంగాను ట్రేసెస్ అనేవి ఉన్నాయి అండ్ తర్వాత ఇక్కడ టెంపుల్ ఆఫ్ సన్ అనేది ప్రజెంట్ అయి ఉంది. సో దాని యొక్క ఇమేజెస్ కూడా చూపిస్తున్నానండి. సో ఇదిగోండి అమ్మ ఇది టెంపుల్ ఆఫ్ సన్ మంచు పిచ్చిలో ప్రజెంట్ అయి ఉన్న సారీ మంచు మాచు పిచ్చులో ప్రజెంట్ అయి ఉన్న టెంపుల్ ఆఫ్ సన్ ఇమేజెస్. తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్కాన్ ఇంజనీరింగ్స్ అండ్ డెమాన్స్ట్రేట్స్ అడాప్టేషన్ టు మౌంటేనియస్ టెరెన్. ఇది ఆల్మోస్ట్ 7,710 feet అబవ్ హైట్లో ఉంది. సో ఆ యొక్క ఎన్విరాన్మెంట్స్కి ఆ వెదర్ క్లైమేట్స్కి కానీ ఎలా అడాప్టేషన్స్ జరిగినాయి అండ్ ఆ ప్లేస్కి ఆ స్టోన్స్ ఎలా తీసుకెళ్ళారు. సో వీరి యొక్క డెమాన్స్ట్రేషన్స్ అనేవి చేస్తుంది.
పాసిబుల్లీ ఏ రాయల్ ఎస్టేట్ ఏ ఆఫ్ పచాకుటి. సో ఇదేంటంటే రాయల్ ఎస్టేట్ కింద తీసుకోవచ్చు. సో పాసిబిలిటీ అనేది ఉంది. సో ఇదేంటంటే అన్ఫినిష్డ్గా ఉంచేసారో ఆర్ అబాండ్ చేశారు అన్నది ఇంకా పర్టికులర్గా తెలీదు. సో పాసిబుల్ అనమాట. సో పాసిబిలిటీ అనేది ఉంది ఒక రాయల్ ఎస్టేట్ కింద అని. సో చూడండి, ఆర్కియాలజికల్ వాల్యూస్లో డిస్కవర్డ్ బై గ్లోబల్లీ, ఈయన ఏంటి అమెరికన్ ఎక్స్ప్లోరర్. సో హిరమ్ బిన్గమ్ 1911లో దీన్ని రీడిస్కవర్ చేశారు. అండ్ ఇట్ రివీల్స్ ఇన్కన్ అర్బన్ ప్లానింగ్ అండ్ రిలీజియస్ ప్రాక్టీసెస్. సో ఇది దేన్ని రివీల్ చేస్తుంది అంటే ఇన్కన్ అర్బన్ యొక్క ప్లానింగ్స్ అని రిలీజియస్ ప్రాక్టీసెస్ని రివీల్ చేస్తుంది. సో ఇదమ్మా మాచు పిచు, పెరులో ప్రజెంట్ అయి ఉన్న ఒక అబండెంట్ సిటీ గురించి. సో నెక్స్ట్ చూడండి, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. సో దీని యొక్క ఇమేజెస్ కూడా చూద్దాము. సో మీకు ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదమ్మా. సో అది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి. సో ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది ఆల్మోస్ట్ 21,000 కిలోమీటర్స్ లాంగ్ వాల్ అమ్మ. సో ఇదేంటంటే ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 7th century BCలో స్టార్ట్ చేశారు. సో 7th century 7th century BCలో స్టార్ట్ చేసేది జరిగింది. అండ్ మెయిన్గా చూసుకుంటే 3rd century నుంచే. సో 3rd century నుంచే దీన్ని మెయిన్లీ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశారు. సో తర్వాత 17th century AD వరకు బిల్డ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ఎందుకు బిల్డ్ చేశారంటే చైనీస్ ఎంపైర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్రమ్ నార్థన్ నొమాడిక్ ఇన్వేటర్స్ నుంచి చైనీస్ ఎంపైర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి దీన్ని బిల్డ్ చేశారు. సో దీన్ని సోల్జర్స్ అండ్ తర్వాత వుడ్, లాటర్ స్టోన్స్, బ్రిక్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని బిల్డ్ చేశారు. సో సోల్జర్స్ అనే వాళ్ళు దీన్ని బిల్డ్ చేశారు. సో ఇదేంటంటే నార్థన్ చైనా నుంచి నార్థన్ చైనా అంతా స్పాన్ అవుతా ఉంది ఫ్రమ్ షాంగువన్ నుంచి జయుగన్ వరకు. సో నార్థన్ చైనా అంతా ఈ యొక్క వాల్ అనేది స్పాన్ అవుతూ ఉంది. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ చూసుకుంటే మనకి షాన్హాగన్ టు జియాయుగ్వన్. సో షాంగ్వన్ నుంచి జియాగువన్ వరకు ఇది ఎక్స్టెండ్ అయింది. సో ఇది మెయిన్గా క్విన్ డైనస్టీలో చేయడం జరిగింది. అండ్ క్విన్ షి హాంగ్, సో చైనాస్ యొక్క ఫస్ట్ ఎంపరర్ అనమాట ఆ పర్సన్. సో ఆయన ఏంటంటే ఈ యొక్క ఫార్టిఫికేషన్ని సో స్కాటర్డ్గా పడి ఉన్న 45 థింగ్స్ని అనేది కంబైన్ చేసి ఒక డిఫెన్సివ్ సిస్టమ్ కింద చేశారు.
సో తర్వాత హాన్ డైనస్టీ వచ్చింది. సో 206 బీసీ నుంచి 220 ఏడీ వరకు. సో ఈ వాల్ అనేది ఎక్స్టెండ్ చేయడము అండ్ తర్వాత డెక్కన్ టవర్స్ అండ్ ఫోర్ట్స్ అనేవి బిల్డ్ చేశారు. సో ఇవేంటంటే సిల్క్ రోడ్స్ అనేవి ప్రొటెక్ట్ చేయడానికి. సో ఇది హాన్ డైనస్టీలో చేసిన థింగ్స్. తర్వాత మింగ్ డైనస్టీ 1368 నుంచి 1644 వరకు సాలిడ్ బ్రిక్ సెక్షన్స్ యూస్ చేశారు అండ్ సో డిఫెన్స్డ్ ఎగెనెస్ట్ మొఘల్స్ నుంచి డిఫెన్స్ కోసం దీన్ని చేశారు. సో ఇదేంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డైనస్టీలో ఇలా హాఫ్ ఆఫ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. సో కన్స్ట్రక్షన్ అండ్ లేబర్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 1 మిలియన్ పీపుల్స్ ఈ యొక్క కన్స్ట్రక్షన్లో వర్క్ చేశారు. సో ఇది ఒక ఎస్టిమేషన్ మాత్రమే. సో మెయిన్గా వచ్చేంటి దీని ఈ కన్స్ట్రక్షన్స్ అనేది బిల్డ్ చేయడానికి డిఫెన్స్ పర్పస్ అండ్ కంట్రోల్ బార్డర్లో వాళ్ళకంటూ కంట్రోల్ అనేది ఉండడానికి. సో ఇది వన్ ఆఫ్ ద యునెస్కో హెరిటేజ్ సైట్స్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది అండ్ అలాగే 7 వండర్స్లో వన్ ఆఫ్ ద వండర్ ఇది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. సో ఇదమ్మా ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి అండ్ దీని పర్పస్ మెయిన్గా వచ్చేంటి మిలిటరీ డిఫెన్సెస్ అండ్ ట్రేడ్ రూట్ ప్రొటెక్షన్స్ గురించి. సో ట్రేడింగ్ ట్రేడింగ్ జరిగే రూట్స్ అనేవి ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క వాల్ అనేది బిల్డ్ చేశారు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్లో యూజ్ చేసే థింగ్స్ ఏంటంటే బ్రిక్ అండ్ స్టోన్, ట్యాంప్డ్ ఎర్త్, వాచ్ టవర్స్ అండ్ ఫోర్ట్రెస్. సో అక్కడ వాచ్ టవర్స్ పైనుంచి ఎవరన్నా వచ్చి ఇన్వాజన్ చేసుకోవాలనుకుంటున్నారా వాటిని చూడడానికి అండ్ తర్వాత ఫోర్ట్స్ కింద చేయడం చేశారు. అండ్ సిగ్నిఫికెన్స్లో చూసుకుంటే రిప్రజెంట్స్ చైనీస్ ఇంజనీరింగ్ అండ్ ఇంపీరియల్ అథారిటీ. సో చైనీస్ యొక్క ఇంజనీరింగ్ అండ్ వాళ్ళ యొక్క అథారిటీని అనేది రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి పెట్రా, జార్డన్, ఏన్షియంట్ నబాటియన్ సిటీ carved into రోజ్ రెడ్ స్టోన్ క్లిఫ్స్. సో ఇమేజెస్ చూద్దాం ఫస్ట్. సో ఇది పెట్రా ఒక ఇమేజెస్. సో దీన్ని ఏంటంటే రోజ్ రెడ్ సిటీ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ మీకు స్టోన్స్ కలర్స్ చూడండి. సో రెడ్ కలర్ టైప్లో ఉన్నాయి కదా. సో దీన్ని ఎప్పుడైతే వీటి మీద సన్లైట్ అనేది పడుతుందో ఇవి ఇలాగా రోజ్ రెడ్గా కనిపిస్తాయి. సో దీనికంటూ రోజ్ రెడ్ సిటీ అనేది వచ్చింది. సో ఇదేంటంటే సౌత్రన్ జార్డన్లో ప్రజెంట్ ఉంది అండ్ రాక్ కట్ క్యాపిటల్ అనమాట. సో ఇదేంటి రాక్ కట్ క్యాపిటల్ ఆఫ్ నబాటియన్ కింగ్డమ్. సో నబాటియన్ కింగ్డమ్కి ఒక క్యాపిటల్ కింద వర్క్ అయింది. సో ఫ్రమ్ 4th century నుంచి బీసీ అంటే రోమన్స్ యొక్క ఎక్స్కవేషన్ వరకు 106 ఏడీ వరకు ఈ యొక్క ప్లేస్ అనేది వాళ్ళ క్యాపిటల్ కింద వర్క్ అయింది. అండ్ తర్వాత రోమన్స్ యొక్క ప్లేస్ అనేది
ఆక్యుపై చేశారు. అండ్ వాళ్ళు యూజ్ చేసుకుని తర్వాత అబాండ్ చేస్తారు. ఆల్మోస్ట్ 8th centuryలో దీన్ని అబాండ్ చేశారు, అంటే 1812లో. సో అదేంటంటే ఒక లాస్ట్ సిటీ అయిపోయింది. సో అది లాస్ట్ సిటీ కింద అయింది 8th century తర్వాత. సో తర్వాత ఏంటంటే స్విస్ ఎక్స్ప్లోరర్ జోహన్ లుడ్విగ్. సో జోహన్ లుడ్వింగ్ అనే పర్సన్ దీన్ని మళ్ళీ డిస్కవర్ చేశారు. 1812లో మళ్ళీ రీడిస్కవర్ చేశారు. అండ్ తర్వాత 1985లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద దీన్ని రికగ్నైజ్ చేశారు. అండ్ ఈ ప్లేస్ ఈ వరల్డ్లో ఉన్న 7 వండర్స్లో వన్ ఆఫ్ ద వండర్ అనమాట. సో దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. సో మీకు ఇప్పుడు వరకు 3 ప్లేసెస్ గురించి చెప్పుకున్నాము. మాచు పిచ్చా, సో అది అది కూడా 7 వండర్స్లో వన్ ఆఫ్ ద వండర్. తర్వాత గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇదేంటి పెట్రా, సో ఇది కూడా వన్ ఆఫ్ ద 7 వండర్స్. సో హైలైట్స్లో చూసుకుంటే ట్రెజరీ, ఆల్ కహజన్ ఆల్ కహజన్ ట్రెజరీ కింద చూసుకోవచ్చు. సో ఫస్ట్ సెంచరీ ఏడీలో సో దీన్ని ఒక ట్రెజరీ కింద చూసేవారు. అండ్ రాక్ కట్ టామ్స్, అడ్వాన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్స్ కూడా ఇక్కడ ప్రజెంట్ అయి ఉన్నాయి. అండ్ ఇంపార్టెన్స్లో చూసుకుంటే మేజర్ ట్రేడ్ కనెక్టింగ్ అరేబియా, ఈజిప్ట్ అండ్ మెడిటేరియన్. సో మేజర్ ట్రేడ్ కనెక్టింగ్ సెంటర్ అనమాట ఇది. మేజర్ ట్రేడింగ్ కనెక్టర్ సెంటర్. అండ్ తర్వాత అడ్వాన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్స్లో చూసుకుంటే మనకి గెలాన్స్ ఆఫ్ వాటర్స్ అనేవి కన్జర్వ్ చేయడము, డ్యామ్స్ అనేవి ఉండేవి. సో ఇవన్నీ ఏంటంటే సస్టైనబుల్గా ఉండేది. సో లార్జ్ పాపులేషన్కి అండ్ ఎరిడ్ ఎన్విరాన్మెంట్కి సస్టైనబుల్గా ఈ వాటర్ అడ్వాన్స్మెంట్ అనేది ఉన్నది ఆ టైంలోనే. ఆ టైంలోనే ఈ అడ్వాన్స్మెంట్ అనేది జరిగింది. సో ఇదమ్మా పెట్రా జార్డన్ గురించి. అండ్ నెక్స్ట్ కొలోజియం ఇటలీలో ప్రజెంట్ అయి ఉంది. సో ఈ కొలోషియం కూడా వన్ ఆఫ్ ద 7 వండర్స్లో ఒకటే. మ్యాసివ్ స్టోన్స్ తోటి కాంక్రీట్ టఫ్ యాంపిటీ తోటి రోమ్ టైంలో దీన్ని బిల్డ్ చేశారు. ఇది ఇటలీలో ప్రజెంట్ అయి ఉంది. 72 AD ఎంపరర్ వెస్ పాసన్ ద్వారా చేయబడింది. అండ్ ఇదేంటంటే కంప్లీటెడ్. సో ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 80 ADలో కంప్లీట్ అయింది. సో ఎంపరర్ వెస్పియన్ ఒక సన్, సో వారి యొక్క సన్ టైటస్ దీన్ని కంప్లీట్ చేశారు. సో ఇక్కడ సిట్టింగ్కి వచ్చే ఏంటంటే ఆల్మోస్ట్ 50,000 నుంచి 80,000 వరకు పీపుల్ వరకు ఇక్కడ సిట్టింగ్ సెక్షన్ అనేది ఉంది. సో ఇక్కడ దీన్ని ఎందుకు యూస్ చేసేవారంటే ఏదైనా గేమ్స్ కానివ్వండి, అండ్ తర్వాత ఇదిగోండి ఇలాగ మధ్యలో వాటర్ ఫిల్ చేసి బోట్ ఫైటింగ్స్ కానివ్వండి ఇలాంటివి చేసేవారు. సో 1 minute అమ్మా.
సో, ఆ టైమ్స్‌లో అక్కడ పీపుల్ అనేవాళ్ళు ఎంటర్‌టైన్ అవ్వడానికి ఒక ప్లేస్ అనేది యూజ్ అయ్యేది. వైల్డ్ యానిమల్స్‌తో గానివ్వండి, సో, హంటింగ్స్ పరంగాను దీన్ని యూజ్ చేసుకునేవారు. సో, ఇక్కడ చూసుకుంటే ఆహ్, 80 ఎంట్రన్సెస్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి. సో, కాంప్లెక్స్ సిస్టమ్ వాల్టెడ్ సీలింగ్స్ అనేవి అండ్ తర్వాత వుడెన్ ఫ్లోరింగ్ అరేనా. సో, ఇదిగోండి వుడెన్ ఫ్లోరింగ్ అరీనా అనేదుంది. అండ్ తర్వాత ఇలాగే ఈ మధ్యలో వాటర్ అనేది ఫిల్ చేసి, ఇలా బోట్ ఫైటింగ్స్ అనేవి చేసేవారు. ఇక్కడ పీపుల్ వాళ్ళు సిట్ అయ్యి దీన్ని వీటిని చూసి ఎంటర్‌టైన్ అయ్యేవారు. సో, కన్‌స్ట్రక్షన్ వైస్‌గా చూసుకుంటే ట్రెవర్టన్ స్టోన్స్‌ని యూజ్ చేయడం, టఫ్ట్ బ్రిక్ ఫేస్డ్ కాంక్రీట్స్ యూజ్ చేశారు. సో, ఇదేంటంటే రోమన్ ఇంజినీరింగ్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ యొక్క కన్‌స్ట్రక్షన్ అనేది. సో, ఇదిగోండి. ఇలాగే గేమ్స్‌కి వాటికి యూజ్ చేసుకునేవారు. సో, ఎర్త్‌క్వేక్స్ అనేవి తర్వాత డిక్లైన్ పరంగా చూసుకుంటే ఎర్త్‌క్వేక్స్ అన్నీ వచ్చి ఈ యొక్క ప్లేస్ అనేది చాలా మట్టుకు డిస్ట్రాయ్ అయిపోయింది. హ్మ్. తర్వాత దీన్ని డిస్కవర్ చేశారు అండ్ వరల్డ్ హెరిటేజ్ సైట్‌లో 1983 నుంచి దీన్ని కన్జర్వేషన్ సైట్ కింద ఉంచారు. సో, గ్లాడియేటోరియల్ బ్యాటిల్స్ గానివ్వండి, యానిమల్ హంటింగ్స్ అండ్ తర్వాత గేమ్స్ ఇలాంటి గేమ్స్ వాటి కోసమే ఈ ప్లేస్ అనేది కొలిసియం అనేది యూజ్ చేసుకునేవారు. సో, బిల్డ్ అండర్ ఎంపరర్ వెస్పాసియన్ సో, 7-80 సీఈ. సో, దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ తర్వాత అరీనా ఫర్ కాంటెస్ట్. సో, కెపాసిటీ వచ్చి 50,000 స్పెక్టేటర్స్‌కి అండ్ కాంప్లెక్స్ అండర్‌గ్రౌండ్ చాంబర్స్. సో, అండర్‌గ్రౌండ్‌లో చాంబర్స్ కూడా కాంప్లెక్స్‌గా ఉండేయన్నమాట. సో, ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్‌లో చూసుకుంటే ఇల్లుస్ట్రేట్స్ రోమన్ ఇంజినీరింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కల్చర్. సో, రోమన్ యొక్క ఇంజినీరింగ్‌ని అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ యొక్క కల్చర్ అనేది ఈ యొక్క ప్లేస్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్‌గా ఏంటంటే గ్లాడియేటోరియల్ గేమ్స్‌కి, వార్ ఫైటింగ్స్‌కి దీన్ని యూజ్ చేసేవారు. అండ్ నెక్స్ట్ చూడండి స్టోన్ హ్యాంగ్ యునైటెడ్ కింగ్డమ్. ఇమేజెస్ చూద్దామమ్మా. మీరెప్పుడైనా పోకెమాన్ చూసారా? సో, పోకెమాన్‌లో కూడా బ్యాటిల్స్ అనేవి ఒక అరేనా గ్రౌండ్‌లో చేస్తారు కదా! సో, అలా ఆ టైప్‌లోనే ఈ యొక్క కొలిజం అనేది యూజ్ చేసుకునేవారు. పోకెమాన్ అనేది కార్టూన్ అమ్మ. సో, ఇది స్టోహెంగన్ యూకేలో ప్రెజెంట్ అయి ఉంది. సో, దీని యొక్క హిస్టరీ గురించి చూసుకుంటే ఇది ఈ యొక్క ఈ సైట్ అనేది సాలిస్బరీ ప్లెయిన్‌లో ప్రెజెంట్ అయి ఉంది. అండ్ ఇది ఇంగ్లాండ్‌లో ప్రెజెంట్ అయి ఉంది. అండ్ రఫ్‌గా చూసుకుంటే 3000 బీసీ అండ్ 600 బీసీ మధ్యలో ఈ ఈ యొక్క
స్టోహెంగన్ అనేది బిల్డ్ అయింది. సో, దీన్ని కన్‌స్ట్రక్ట్ చేశారు. సో, ఈ యొక్క స్టేజెస్ యొక్క డెవలప్‌మెంట్ చూసుకుంటే, సో, ఫేజ్ 1 సో, మీకు ఈ కన్‌స్ట్రక్షన్ అనేది 3 ఫేజెస్‌లో జరిగింది. సో, ఫస్ట్ ఫేజ్ 1 చూసుకుంటే 3000 బీసీలో చూసుకుంటే ఇనీషియల్‌గా ఈ మాన్యుమెంట్ అనేది సర్క్యులర్ బ్యాంక్ కింద ఉండేది. అండ్ డిచెస్ 56 ఫీట్స్ అనేవి ఉండేవి హోల్స్ కింద. అండ్ నెక్స్ట్ ఫేజ్‌లో ఏంటంటే ఫేజ్ 2లో సార్సన్ స్టోన్స్ అనేవి ట్రాన్స్‌పోర్ట్ చేయడము అండ్ తర్వాత హార్స్ షూస్, ఔటర్ సర్కిల్స్ అనేవి బిల్డ్ చేయడం చేశారు. నెక్స్ట్ ఫేజ్ 3లో 2400 బీసీ నుంచి 600 బీసీ వరకు సో, బ్లూ స్టోన్స్ అనేవి యూజ్ చేశారు వాల్స్‌కి గానివ్వండి. అండ్ సర్క్యులర్‌గా ఇన్నర్ హార్స్ షూస్‌లో దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. సో, దీని కన్‌స్ట్రక్షన్ పర్పస్‌లో బిల్డ్ చేసిందెవరంటే నియోలిథిక్ అండ్ ఎర్లీ బ్రాంజ్ ఏజ్ కమ్యూనిటీస్. సో, ఈ 2 కమ్యూనిటీ పీపుల్స్ అనేవాళ్ళు దీన్ని బిల్డ్ చేశారు. నియోలిథిక్ అండ్ తర్వాత బ్రాంజ్ ఏజ్ కమ్యూనిటీ. ఎర్లీ బ్రాంజ్ ఏజ్. సో, మెటీరియల్స్ ఏమి యూజ్ చేశారు? శాండ్ స్టోన్స్‌ని, బ్లూ స్టోన్స్‌ని యూజ్ చేశారు. సో, దీన్ని బిల్డ్ చేయడానికి ఉన్న పర్పస్ ఏంటంటే, సో, బురియల్ గ్రౌండ్ అనమాట. సో, హీలింగ్ పర్పస్ కానీ అండ్ అండ్ తర్వాత సన్‌లైట్‌ని యూజ్ చేసుకొని సీజన్స్‌ని ట్రాక్ చేయడానికి దీన్ని యూజ్ చేసేవారు. ఈ సైట్‌ని బిల్డ్ చేసిన పర్పస్ అది. సో, ఇదమ్మా ఈ యొక్క ప్లేస్ గురించి ఉన్న హిస్టరీ. సో, ఎప్పుడైతే స్టోన్స్ మీద సన్‌లైట్ పడుతుందో ఒక టైప్ ఆఫ్ షాడో అనేది క్రియేట్ అవుతుంది. సో, అది సన్‌సెట్‌కి, సన్‌రైజ్‌కి సమ్మర్ సన్‌సెట్‌కి అండ్ వింటర్ సన్‌సెట్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇలాగ ఈ యొక్క సీజనల్ చేంజెస్‌ననేది అబ్జర్వ్ చేయడానికి వీటిని బిల్డ్ చేశారు. సో, థియరీస్ చూడండి. ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ, రిలీజియస్ సైట్ గాను అండ్ తర్వాత బురియల్ గ్రౌండ్ గాను. సో, దీని ఉన్న థియరీస్ ఏంటంటే ఆస్ట్రోనామికల్‌గా అబ్జర్వేషన్ చేయడానికి అంటే సీజనల్ పరంగా అబ్జర్వేషన్స్ చేయడానికి అని చెప్పుకున్నాము. అండ్ తర్వాత రిలీజియస్ సైట్‌గా దీన్ని బిలీవ్ చేశారు. నెక్స్ట్ ఒక బురియల్ గ్రౌండ్‌గా కూడా. సో, ఈ యొక్క థియరీస్ అనమాట ఈ యొక్క ప్లేస్‌కి ఉన్నాయి. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ చూసుకుంటే డెమోన్‌స్ట్రేట్ నియోలిథిక్ ఇంజినీరింగ్ అండ్ రిచువల్ ప్రాక్టీసెస్. సో, ఇది ఏం డెమోన్‌స్ట్రేట్ చేస్తుంది? నియోలిథిక్ ఇంజినీరింగ్స్‌ని అండ్ తర్వాత రిచువల్ ప్రాక్టీస్‌ని అనేది డెమోన్‌స్ట్రేట్ చేస్తుంది. సో, రిఫ్లెక్ట్ చేస్తుంది. సో, మనం ఆ కమ్యూనిటీ పరంగా ఉన్న ఇంజినీరింగ్ స్కిల్స్‌ననేది ఇది డెమోన్‌స్ట్రేట్ చేస్తుంది. సో, ఇదేమో స్టోహెంగన్ గురించి. ఈ యొక్క ప్లేస్ కూడా వన్ ఆఫ్ ద 7 వండర్స్. సో, నెక్స్ట్ చూడండి. యాంగోర్ వాట్. సో, ఇదమ్మా దీని యొక్క ఇమేజెస్. హిస్టరీ పరంగా చూసుకుంటే ఎక్కడ లొకేట్ అయి ఉందంటే, సో, కాంబోడియాలో లొకేట్ అయి ఉంది. సో, ఇది వరల్డ్స్ ఒక లార్జెస్ట్ మాన్యుమెంట్.
ఇది ఆల్మోస్ట్ 12th సెంచరీలో బిల్డ్ చేశారు. సో దీన్ని ఎవరు బిల్డ్ చేశారంటే కింగ్ సూర్యవర్మన్ టూ. సో కింగ్ సూర్యవర్మన్ టూ దీన్ని బిల్డ్ చేశారు. ఆయన ఏంటంటే హిందూ గాడ్ విష్ణుకి దీన్ని డెడికేట్ చేశారు. సో కింగ్ సూర్యవర్మ టూ దీన్ని బిల్డ్ చేశారు. అండ్ దీన్ని బిల్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే యాజ్ అ స్టేట్ టెంపుల్ స్టేట్ టెంపుల్ గాను అండ్ దీన్ని హిందూ గాడ్ అయిన విష్ణువుకి దీన్ని డెడికేట్ చేశారు. సో ఇది ఖమెర్ ఆర్కిటెక్చర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. అండ్ తర్వాత లేటర్ టైమ్స్లో ఇది బుద్ధిస్ట్ సైట్ గాను అండ్ బుద్ధిస్ట్ సైట్గా కన్వర్ట్ అయింది. దీన్ని బిల్డ్ చేయడానికి రఫ్గా 30 years అనేది పట్టింది కింగ్ సూర్యవర్మ టూకి. సో ఆయన ఆల్మోస్ట్ 30 years బిల్డ్ చేశారు. అండ్ తర్వాత సో ఇది క్యాపిటల్ సిటీగా ఉన్నది. సో యాజ్ ఈజ్ క్యాపిటల్ సిటీ అండ్ తర్వాత ఫెనరీ టెంపుల్ కింద. సో ఫస్ట్ దీన్ని విష్ణువుకి డెడికేట్ చేశారు. బట్ లేటర్ టైమ్స్లో అంటే 12th సెంచరీ ఎండింగ్లో బుద్ధిజంకి బుద్ధిస్ట్ సైట్ కింద ఇది కన్వర్ట్ అయింది. సో ఈ యొక్క డిక్లైన్ అనేది ఎలా వచ్చిందంటే అయుత్తయ. సో అయుత్తయ కింగ్డమ్స్ యొక్క అటాకింగ్ వల్ల ఈ ఖీముర్ అండ్ ఆంగోర్ క్యాపిటల్ అనేది అబర్న్ అవడం జరిగింది అండ్ డిక్లైనేషన్ అనేది జరిగింది. సో దీన్ని అబర్న్ చేశారు. అండ్ తర్వాత బుద్ధిస్ట్ మాంగ్స్ దీన్ని ఈ యొక్క ప్లేస్ని మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలాగా ఎవెన్చువల్గా ఇది ఒక బుద్ధిస్ట్ సైట్ కింద కన్వర్ట్ అయింది. సో ఈ ప్లేస్ని మళ్ళీ రీడిస్కవర్ చేసింది ఎవరు ఏ టైంలో అంటే 19th సెంచరీలో ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్ హెన్రీ మోహట్. సో ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్ అయిన హెన్రీ మోహట్ దీన్ని రీడిస్కవర్ చేశారు. అండ్ 1992లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేసింది. సో మీకు ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదమ్మా. సో ఇదిగోండి అమ్మ దీని యొక్క ఇమేజెస్. సో 12th సెంచరీలో కింగ్ సూర్యవర్మ టూ ద్వారా దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇది లార్జెస్ట్ మాన్యుమెంట్ అని చెప్పుకున్నాము. హిందూ టెంపుల్ డెడికేటెడ్ టు విష్ణు లెట్ అ బుద్ధిస్ట్ సైట్. సో ఫస్ట్ హిందూ టెంపుల్ కింద వర్షిప్ చేశారు. బట్ తర్వాత లేటర్ టైమ్స్లో బుద్ధిస్ట్ సైట్ కింద అయింది. అండ్ బ్యాస్ డిపిక్టింగ్ ఎపిక్స్. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి ఆంకర్ వాట్ కాంబోడియాలో ప్రజెంట్ అయి ఉంది. సో నెక్స్ట్ చూడండి పాంపీ. సో ఇది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంది? ఇటలీలో. సో రోమన్ సిటీ buried by Mount Vesuvius eruption in 1709 CE. సో ఇదేంటంటే ఒక రోమన్ సిటీ అనమాట. వర్సువస్ ఎరప్షన్ వల్ల ఇది ఈ ప్లేస్ అనేది బర్రీ అయిపోయింది.
ఇదమ్మా ఈ ప్లేసెస్ యొక్క ఇమేజెస్. సో పాంపీ అనేది రోమన్ సిటీగా ఉండేది మోడర్న్ నెపాల్స్లో. సో ఇదేంటంటే మోడర్న్ నెపాల్స్లో ఉంది, ఇటలీ. సో ఇదేంటంటే 6 to 7 సెంచరీ బీసీలో ఫౌండ్ చేశారు. అండ్ తర్వాత డిస్ట్రాయ్ అయింది ఎరప్షన్ ఆఫ్ మౌంట్ వర్సువస్. సో AD 79లో మౌంట్ వర్సువస్ యొక్క ఎరప్షన్ వల్ల ఈ ప్లేస్ అనేది డిస్ట్రాయ్ అయ్యింది. సో 4 to 6 meters వరకు యాష్ అండ్ పర్మిస్ తోటి ఈ ప్లేస్ అనేది బర్రీ అయిపోయింది. అండ్ తర్వాత రీడిస్కవర్ చేసింది 1748లో, దీన్ని రీడిస్కవర్ చేశారు. హిస్టారికల్ పరంగా డీటెయిల్స్ చూసుకుంటే, దీని ఒరిజిన్స్ చూసుకుంటే, ఫౌండెడ్ ఎవరు ఫౌండ్ చేశారంటే ఆస్కియార్ ఆస్కన్స్. సో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ గ్రీక్స్ అండ్ ఎరక్సన్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఉండేది. అండ్ 80 BCలో రోమన్ కాలనీ కింద యూజ్ చేసేవారు. తర్వాత రోమన్స్ ఎరాలో చూసుకుంటే బై 79 ADలో ప్లేస్ అనేది ఒక కమర్షియల్ హబ్గా ఉండేది. సో పబ్లిక్స్ పరంగా కానివ్వండి, యాంఫీ థియేటర్స్, లగ్జూరియస్ విల్లాస్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉండి. సో ఇది రోమన్ ఎరా గురించి. అండ్ తర్వాత ఎరప్షన్ టైంలో, సో AD 79లో ఈ మౌంట్ వర్సివస్ అనేది ఎరప్ట్ అయ్యింది. సో August 24, సో పాసిబుల్గా చూసుకుంటే అక్టోబర్ మంత్లో సో ఈ మౌంటైన్ అనేది ఎరప్ట్ అయ్యింది. సో ఎరప్ట్ అవ్వడం వల్ల ఏంటంటే యాష్ వీటిలో ఈ ప్లేస్ అనేది బర్రీ అయిపోయింది. సో ఇలాగా రిమైనింగ్ పాపులేటింగ్ పీపుల్స్ కూడా వాళ్ళు చనిపోయారు అక్కడ. నెక్స్ట్ ప్రిజర్వేషన్. సో ప్రిజర్వేషన్ పరంగా చూసుకుంటే ఆ వాల్కలిక్ మెటీరియల్స్, యాష్ ఇవన్నీ ఏంటంటే ఆ బిల్డింగ్స్ని, ఫోర్ట్స్ని, వీటిని ప్రిజర్వ్ చేసింది. ఈవెన్ బాడీస్ కూడా ఆ యాష్లో ప్రిజర్వ్ అయి ఉన్నాయి. అండ్ రీడిస్కవర్ చేసింది ఎక్స్కవేషన్స్ ద్వారా. 1748లో ఎక్స్కవేషన్స్ అనేవి చేశారు. సో దీని ద్వారా రివీల్ అయింది ఏంటంటే టైం క్యాప్సూల్. సో 1748లో రీడిస్కవర్ చేశారు. సో మీకు ఇక్కడ ఇదిగోండి, యాష్ వల్ల సో ఆ పీపుల్స్ యొక్క బోన్స్ కానివ్వండి ఇవన్నీ ప్రిజర్వ్ అయి ఉన్నాయి. ఎక్స్కవేషన్స్ చేసి అంటే తవ్వకాలు జరిపి వీటిని బయటికి తీశారు. చిన్నపిల్లలు ఇంకా ఎవరైతే పీపుల్స్ ఉన్నారో అక్కడ వాళ్ళందరూ ఎరప్షన్ వల్ల చనిపోయారు. సో ఇదమ్మా ఈ ప్లేస్ యొక్క ఇమేజెస్. Preserved streets and houses, wall paintings and mosaics, daily Roman life snapshot. సో ఇది పాంపై ఇటలీ ప్లేస్ గురించి. నెక్స్ట్ తాజ్ మహల్. బిల్డ్ బై షాజహాన్ 1632 to 1653.
సో షాజహాన్ బిల్డ్ చేశారు దీన్ని. సో దీని యొక్క ఫీచర్స్ చూసుకుంటే వైట్ మార్బుల్స్ అండ్ పర్షియన్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్స్ అనేవి ప్రజెంట్ ఉన్నాయి. అండ్ చార్బాగ్ గార్డెన్స్ ఆర్కియాలజికల్ వాల్యూస్ పరంగా చూసుకుంటే సింబల్ ఆఫ్ మొఘల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫెనరీ ట్రెడిషన్స్. సో తాజ్ మహల్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అండ్ ఇమేజెస్ కూడా చూసాము. సో చార్బాగ్ గార్డెన్ అంటే 4 ఈక్వల్ పార్ట్స్ కింద ఆ గార్డెన్స్ అనేవి డివైడ్ అయి ఉంటాయి. మధ్యలో వాకింగ్ అంటూ ఒక అరేనా అదే ప్లేస్ అనేది ఉంటుంది. సో ఇది చార్బాగ్ గార్డెన్స్ గురించి ఆల్రెడీ చూసుకున్నాం మనం. సో అందుకని నేను దీని గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్ చూడండి, చిన్చన్ ఇట్జా. సో ఈ చిచెన్ ఇట్జా అనేది మెక్సికోలో ప్రజెంట్ అయి ఉంది. సో చిచెన్ ఇట్జా అనేది ఏంటంటే మేజర్ మాయా సిటీ. సో మేజర్ మాయా సిటీ కింద ఉండేది. సో సో ఆల్మోస్ట్ 750 AD నుంచి 1200 AD వరకు ఇది ఒక మాయా సిటీ కింద ఉండేది. సో ఎక్కడ ప్రజెంట్ అయి ఉందంటే యుకాటన్ పెనిన్సులా, కాటన్ పెనిన్సులాలో ప్రజెంట్ అయి ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే కల్చరల్గా రిలీజియస్ కానివ్వండి ఎకనామికల్గా మెయిన్ సెంటర్గా ఈ ప్లేస్ అనేది ఉండేది చిచెన్ ఇట్జా. సో క్యారెక్టర్స్లో చూసుకుంటే ఈ యొక్క ప్లేస్ అనేది ఏంటంటే మాయా అండ్ టాల్టెక్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఫీచర్స్లో స్ట్రక్చర్స్ చూసుకుంటే ఎల్ క్యాస్ట్లో టెంపుల్ ఆఫ్ కుకుల్కన్. మాయాన్ ఆర్కిటెక్చర్ పరంగా చూసుకుంటే ఇవి పిరమిడల్ షేప్లో మీకు స్టెప్స్ కింద ల్యాండ్స్కేప్ కింద ఇలా కనిపిస్తాయి. సో ఇది టాల్టెక్ అండ్ మాయా ఆర్కిటెక్చర్. హిస్టరీ పీరియడ్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ దీని ఎస్టాబ్లిష్మెంట్లో 400 అండ్ 600 AD మధ్యలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో 2 న్యాచురల్ వెల్స్ మధ్యలో దీన్ని బిల్డ్ చేశారు. సో అక్కడ ఏంటంటే ఎసెన్షియల్ వాటర్ అనేది ప్రొవైడ్ చేసి. సో ఇది ఎర్లీ స్ట్రక్చర్స్లో దీన్ని ట్రెడిషనల్ మాయా స్టైల్లో బిల్డ్ చేశారు. అండ్ నెక్స్ట్ టాల్టెక్ ఇన్ఫ్లుయెన్స్ 967 నుంచి 987 AD వరకు చూసుకుంటే సిగ్నిఫికెన్స్లో కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. సో మెక్సికన్ ప్లాట్యూ సో లీడర్స్ కానివ్వండి కుకుల్ కన్. సో వీళ్ళు ఏంటంటే టాల్కన్స్ ఆర్కిటెక్చర్ని అండ్ మాయాస్ ఆర్కిటెక్చర్స్ అనేది కంబైన్ చేసి బిల్డ్ చేశారు. సో సెంట్రల్గా మెక్సికన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండేది. సో మాయా స్టైల్స్ బ్లెండింగ్ అనేది చేశారు.
నెక్స్ట్ జెనిత్ అండ్ ఆర్కిటెక్చర్. సో తర్వాత 750 నుంచి 1200 ఏడీ వరకు. సో ఇదేంటంటే పవర్ఫుల్ సిటీ కింద డెవలప్ అయింది. అప్పుడు బిల్డ్ చేసిన స్ట్రక్చర్స్ ఏంటంటే గ్రేట్ బాల్ కోట్స్ అండ్ తర్వాత టెంపుల్స్ ఆఫ్ వారియర్స్ అండ్ ఇవన్నీ బిల్డ్ చేశారు. ఆ స్ట్రక్చర్స్ అనేవి బిల్డ్ చేశారు ఈ యొక్క ఎరాలో. సో ఆస్ట్రానమికల్ ట్రాకింగ్స్ కానివ్వండి, ఈవెంట్స్ అనేవి ట్రాకింగ్ చేసేవారు. అండ్ నెక్స్ట్ డిక్లైన్ చూసుకుంటే సో రైవల్ సిటీ అయిన మాయాపన్ యొక్క ఇన్వేజన్ వల్ల ఈ సిటీ అనేది డిక్లైన్ అయింది. సో 15th సెంచరీలో సో దీన్ని అబాండ్ చేయడం జరిగింది. సో లార్జ్గా దీన్ని ఈ ప్లేస్ అనేది అబాండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ రీడిస్కవరీ ఎలాగంటే 16th సెంచరీలో 1841లో జాన్ ఎల్ స్టీఫెన్స్ అనే పర్సన్ దీన్ని రీడిస్కవర్ చేశారు. సో 1841లో బై జాన్ ఎల్ స్టీఫెన్స్. సో జాన్ ఎల్ స్టీఫెన్స్ అనే పర్సన్ దీన్ని రీడిస్కవర్ చేశారు ఇన్ 16th సెంచరీలో. సో సిగ్నిఫికెన్స్ పరంగా చూసుకుంటే మనకి వాటర్ సోర్సెస్, సో ఎడ్జెస్, సో 2 వెల్స్ మధ్య నియరర్గా ఈ సిటీని అనేది బిల్డ్ చేస్తారు. సో వాటర్ సోర్స్, వాటర్ అవైలబిలిటీ అనేది ఆ పాపులేషన్కి సస్టైన్ అయ్యే విధంగా ఉండేది. అండ్ కల్చరల్ బ్లెండింగ్ అనేది జరిగింది. మాయన్ అండ్ తర్వాత టాల్టెక్ యొక్క బ్లెండింగ్ అనేది జరిగింది. అండ్ ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ పరంగా చూసుకుంటే హ్యూమన్ సాక్రిఫైసెస్ కానివ్వండి, యంగ్ మెయిల్స్ అండ్ తర్వాత రిచువల్స్. సో రిచువల్స్ అనేవి చేసేవారు ఆ సైట్లో. సో ఆ యొక్క ఆర్కియాలజికల్ ఫైండింగ్స్లో వీళ్ళు రికగ్నైజేషన్ థింగ్స్ అవి. అండ్ ఈ ప్లేస్ అనేది 7 వండర్స్లో న్యూ 7th వండర్ కింద తీసుకున్నారు. సో ఇదమ్మా ప్లేస్ గురించి. చిచెన్ ఇట్జా. సో క్యాస్ట్లో పిరమిడ్, బాల్ కోడ్స్, ఆస్ట్రానమికల్ అలైన్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి ఈ ప్లేస్ యొక్క హైలైట్స్. సో రిమైనింగ్ 10 టుమారో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామమ్మా. సో ఇప్పుడు వరకు ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ అర్థమైనవి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్.